ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావురా. నేనిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. హోటల్ ఫుడ్ కదమ్మా. అది సరే, చూస్తుంటే బెంగతో నువ్వు సగం తగ్గినట్లున్నావు. చాలా రోజుల తర్వాత చూస్తున్నావుగా, నీకు అలాగే అనిపిస్తుందిలే. నువ్వు ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని ఆశగా ఉందిరా. నేను ఆ విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా. అవునా? అంటే పెళ్లి చేసి తీరాలంటావు? అవును. నీ జీతం ఎంతరా? 10,000. 10,000. నీ రూము రెంటు, నీ ఫుడ్ ఖర్చు, నీ ఆటో ఖర్చు అంతా పోగా నీకు మిగిలేదు 1,000 రూపాయలు. గంతేనా? అవును. నీ 1,000 రూపాయల జీతానికి మైసూరు మహారాజా కూతురు వచ్చి నిన్ను పెళ్లాడుతుందా? 1 కోటి రూపాయలు కట్నం తీసుకొస్తుందా? లేకపోతే ఏంద్రా, ఇవాళ రేపు నెలకి 50,000 కమాయిస్తే గానీ ఖుషీగా ఉండలేకపోతున్నారు. నీ 1,000 రూపాయల జీతానికి పని పిల్ల కూడా నిన్ను పెళ్లాడదు గాని వెళ్ళి మస్తు పైసలు వచ్చే కొలువు చేయి. నాన్న, నా భార్య నేను పోషించుకోగలను. ఎలా పోషిస్తావురా? ఆ పిల్ల ఉల్టా కొలువు చేస్తే గానీ నీ బండి నడవదు. కొలువు చేసే పిల్ల ఎలా కట్నం తీసుకొస్తుంది? కట్నం తేకుంటే నేను ఎలా పెళ్లి చేస్తా? గందుకే నేను చెప్పినట్టు పట్నం వెళ్ళి మస్తు పైసలు వచ్చే కొలువు చేయి. వాడికి పెళ్లిడు దాటిపోతుంటే మీకు బెంగగా లేదా? వాడేమన్నా ఆడపిల్ల మొగాడు? ఎంత ముదిరితే అంత మంచిది. పెళ్లి చేసేస్తే వాడు తిప్పలేదో వాడు పడతాడుగా. ప్లీజ్ కాదనకండి. సరే, నేను పిల్లని తీసుకొచ్చి వాడిని పెళ్లి చేసుకోమంట. దానికి కళ్ళొంకరా కాళ్ళొంకరా అనకుండా తాళి కడతాడేమో అడుగు వాడిని. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి శాపాలవుతాయి. కానీ మీ నాన్న నీకు శాపనరా. నువ్వు పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్న లేరని చెప్పి పైసా కట్నం తీసుకోకుండా నీకు నచ్చిన అమ్మని పెళ్లి చేసుకో. గప్పుడు లేరని కాదు, చచ్చారని చెప్పు. దిస్ ఇస్ న్యూ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మీ థాట్ చాలా బాగుంది. ఇది ఫాలో అయితే మన కంపెనీ ఇప్పుడున్న దానికంటే 4 లాభాలు సంపాదిస్తుంది. మీ ప్రాజెక్ట్ ఫైల్తో పాటు మిగతా రిపోర్ట్స్ కూడా ఇవ్వండి. సారీ సార్, నేను మీకు ఇచ్చిన ఫైల్ నా ప్రతిభలో చిన్న పార్ట్ మాత్రమే. నా రిపోర్ట్స్ అని మీకు ఇచ్చాక మీరు వెళ్ళిపోమంటే? మీలాంటి బ్రిలియంట్ ని ఎవరు వదులుకుంటారు వికాస్? మీరు వెళ్ళిపోమన్నారు, నేను మానేయాలనుకోను. అది చిన్న అగ్రిమెంట్ రాసుకుంటే బాగుంటుంది. అయితే ఓకే. అంతేకాదు, ఇప్పుడు సాలరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాను. 50,000. ఇదే ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి ఇస్తే ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఫస్ట్ టైం మీరు జాబ్ ఇచ్చారు కాబట్టి మీకు కృతజ్ఞతగా ఉపయోగపడాలనుకుంటున్నాను. సార్, వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయమను. అలాగే సార్. ఈ రోజు నుంచి జీతంతో పాటు స్టేటస్ కూడా ఇస్తున్నాను. ఇంకా అర్థం కాలేదా? కారు ఇస్తున్నాను వికాస్. ఓ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ ఇట్ సార్. థ్యాంక్ యూ. పెళ్ళైన తర్వాత డెవలప్ అయిన వాళ్ళని ఎంతో మందిని చూశాను, కానీ పెళ్లి కోసం డెవలప్ అయిన వాడిని నిన్నే చూస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. చింటూ, ఇవిగో చాక్లెట్స్. ఇన్ని చాక్లెట్లా? నువ్వు వేస్ట్ అంకుల్ కాదు, బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ. మమ్మీ, నాడా ఇచ్చారు, గుర్రాన్ని వెతుక్కోవాలి. అంటే కార్ ఇచ్చారు, ఇల్లు వెతుక్కోవాలి. నీ కోసం ఇల్లు ఖాళీ చేసి ఇవ్వలేను, కానీ ఇల్లు వెతికి పెట్టగలను. థ్యాంక్ యూ రా. వెళ్దామా? ఎక్కడికి? ఇల్లు వెతుక్కోవడానికి. బ్యాచులర్ వా, ఇంత పెద్ద ఇల్లు ఇస్తే బార్ చేసేవు? ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇళ్ళ కొదవా? చలో పద. బ్యాచులర్ వా? పెళ్ళే ఎవరికి? అయితే పెళ్ళయ్యాకరా. దీన్ని బట్టి నీకేమర్థమైంది మై డియర్ ఫ్రెండ్? ఏమర్థమైంది? పెళ్లి అయితే కానీ హైదరాబాద్ లో ఇల్లు ఇవ్వరని అర్థమైంది. అక్కడే నువ్వు తొక్కలో కాలేసావు. పెళ్ళైందని అబద్ధం చెబితే కాని ఇల్లు దొరకదని అర్థమవ్వాలి. అదే మరి. ఓ పద. బ్యాచులర్సా? అది లేదు, కొత్తగా పెళ్ళైందండి. కొత్తగా పెళ్ళయిందా గుళ్ళో పెళ్ళయిందా అన్నది కాదు ముఖ్యం, పెళ్లి కావడమే ముఖ్యం. అయిందండి. ఒరేయ్, తాలిబొట్టు చూపించరా.
నీకు బుద్ధుందా? అది ఆడలకు కదా ఉండేది. ఓహో, ఆడవాళ్ళకదో తాలిబట్టు ఉండేది, మగవాళ్ళకి ఉండదు కదూ. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధి లేదురా. మగవాళ్ళకు కూడా ఏదైనా గుర్తుంటే ఎంత బాగుండేది. ఎలా ఇప్పుడు ఆ విషయం ఆవిడకి అర్థమైంది. అంటే ఏయ్, ఏమయ్యా నువ్వు పెళ్ళాన్ని తీసుకురాకుండా ఇలాంటి పరికమాలను వాడిని తీసుకొచ్చావే? పనికి మాలిన వాడని ఇప్పుడే కదా అర్థమైంది. నేను పనికి వాళ్ళ వాడినా. ఉత్తితి. స్టౌటే కాదు, స్ట్రిక్ట్ కూడా అని ఇప్పుడే తెలిసిందిరా నాకు. బాబు, వీడు నిన్ను చూడడానికి వచ్చిన ఇల్లు ఖాళీ చేయిస్తాను. వీడిని చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఇంతకీ మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? అది పుట్టింటికి వెళ్ళింది. ఎందుకు? పురిటికండి. ఆ, బేబీ, ఎవరు వీళ్ళు? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఓకే, నేను డీల్ చేస్తున్నాను కదా, తమరు కాస్త సౌండ్ తగ్గించండి. అయితే ఓకే. మీ సెటప్ గెటప్ చూస్తుంటే ఈ ఇంటికి ఓనర్ లా కనబడుతున్నారు. మీకు నా నమస్కారం. నమస్కారం అండి. నమస్కారానికి తిరస్కారం, క్షమించాలి. మా ఆవి డీల్ చేస్తున్నప్పుడు నేనేమి మాట. హాయ్ మమ్మీ. హాయ్. ఎవరి ఇన్వాయిస్? ఆ, ఆ. ఇదిగో ఈ అబ్బాయి మన ఇంట్లో అద్దెకు దిగుతున్నాడు. పెళ్ళైపోయింది. పెళ్ళైందా? హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు, మహేశ్వరి పరమేశ్వరి. హాయ్. ఇకపోతే ఈయనే నా మొగుడు. పోలేదు కదా. వీర వెంకట సత్య సూర్య సాయి ప్రభాకర ప్రకాశ అనంత లక్ష్మి గణపత్ చిన్నగా ఉన్నట్లుంది. శివశంకర భవానీ ప్రసాద్, ఏసీపీ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్. అంత కావాలా? అక్కర్లేదా? నేను డీల్ చేస్తున్నాను కదా. ఓకే, పదండయ్యా, పోర్షన్ చూపిస్తాను. వదండయ్య. మీరెక్కడికి? ఓకే, ఇక్కడే ఉండండి. ఓకే, పదండయ్యా. వదనండి. రండి, మీరు వెళ్ళండి. నువ్వు రావే. వస్తున్నా. ఏంటి? అయ్యో, చంపేస్తోంది. ఆహా. ఇదిగోండి, ఇదే పోర్షన్. ఫర్నిచర్ అంతా కూడా రెడీగా ఉంది. కొత్తవేవి కొనుక్కోక్కర్లేదు. అడ్వాన్స్ ఎంతండి? 3 నెలలు. నిజం తెలిస్తే అడ్వాన్స్ తిరిగిస్తారా? ఆ? అది ఖాళీ చేసే ముందు అడ్వాన్స్ తిరిగిస్తారా అని. ఆ. ఎందుకు ఇవ్వను? చీటింగ్ చేస్తే పోలీస్ రిపోర్ట్ కూడా ఇస్తాను. ఊ, అమ్మయ్యా. ఓ. ఓకే, అసలు పెళ్ళాక భార్య సర్దాల్సిన ఇల్లు నేను అన్ని సర్దాక ఇంట్లోకి వస్తుంది. ఆమెవరో గాని లక్కీ ఫెల్లో. నీ భార్య వెంటనే రాలేదనుకో, నువ్వు మళ్ళీ వెంటనే సర్దుకోవాల్సి ఉంటుంది. ఆ! అబ్బో, వెంటనే matrimony.com లో మ్యాచ్ ఫిక్స్ చేసుకొని పెళ్లి చేసుకోపోతే కొంప మునిగేలా ఉంది. అమ్మో. నాకు మిస్సెస్ కావాల్సిన అమ్మాయి మిస్ కాకుండా చూసుకోవాలి. ఇమీడియట్ గా వెళ్ళి నక్రేశ్వర్లో కలుసుకోవాలి. యా! మీరు ఎలా ఉంటారని చిన్న టెన్షన్ పడ్డాను, కానీ నేను ఊహించిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. అర్జెంట్ గా నేను మీ వాళ్ళతో మాట్లాడాలి. మా వాళ్ళకి తెలుసు. అంటే అప్పుడే చెప్పేసావా? నాకన్నా ఫాస్టే. మీ వాళ్ళు ఏమన్నారు? 2 hours కన్నా ఎక్కువ ఉండొద్దన్నారు. అవునవును, సాంప్రదాయ కుటుంబం అంటే అలా ఉండాలి. నేను నా పేరెంట్స్ కి చెప్పక్కర్లేదు, నా సైడ్ నుంచి డబుల్ ఓకే. మరి ఎప్పుడు ఫిక్స్ చేసుకుందాం? లేట్ ఎందుకు? ఇప్పుడే ఫిక్స్ చేసుకుందాం. కానీ నాకు ఇక్కడ భయంగా ఉంది. వేరే దూరంగా వెళ్దామా? ఎందుకు? ఆల్రెడీ మీ పేరెంట్స్ చెప్పొచ్చు అన్నావుగా. వాళ్ళంటే కాదు, పోలీసులంటే భయం. వాళ్ళకి ఎన్నిసార్లు మామూలు ఇచ్చినా మామూలే. మామూలేంటి? అయినా పోలీసులు లవర్స్ నేమనరే? రోజుకొకటితో వస్తే లవర్స్ అని ఎందుకు అనుకుంటారు? అంటే నువ్వు? నేను ఫ్యామిలీ టైప్. 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29, 30, 31, 32, Joke బాగుంది. 38, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. ఎవడే వాడు బాడీ బిల్డప్ చేస్తున్నాడు? ఓహో, వాడా? రెంట్ కొంటున్నాడు. బానే ఉన్నాడే, పనికొస్తాడా? దేనికి? డేటింగ్ కి. వాడి పర్సు ఫుల్లా నిల్లా? మంచి కాల్ సెంటర్ లో జాబ్. మరందుకే మిస్ చేస్తున్నావు. నీకు నచ్చలేదా? నేను ట్రై చేసుకున్నా. సెకండ్ హ్యాండ్ ఏం ట్రై చేస్తావు? సెకండ్ హ్యాండా? అవునే, వాడు అంకుల్. అంకులా?
అంటే వాడికి పెళ్ళైంది. అయితే వేస్టే. ఓకే పదండి. ఒరే సుధాకర్, ఇలా చేతులు కాల్చుకోకపోతే పెళ్ళాన్ని పిలిపించుకోవచ్చు కదా. ఏగా అంటే ఇక్కడ ఉంటే గాని ఊర్లో కూడా లేదని అబద్ధం చెప్తున్నా అనుకున్నారా? ఉంది ఒట్టు. సర్లే, ఇల్లు చాలా బాగా సర్దుకున్నావయ్యా. ఇదిగో అబ్బాయి, మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఇక్కడ మీ పెళ్లి ఫోటో ఉంటే భలే బాగుంటుంది. అవునవును, గుడ్ సజెషన్. మరి పెట్టు. ఇప్పుడా? మ్మ్. ఇప్పుడు లేదండి, ఏ ఫ్రేమ్ కట్టించలేదు. అయితే మీ పెళ్లి ఆల్బమ్ చూపించు, అందులోంచి ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేస్తాను. లామినేషన్ చేయించి అక్కడ పెట్టు. పెళ్లి ఆల్బమా? లేదా ఆహా, ఎక్కడుంది? అది మ్మ్. మావిడ దగ్గర ఉందండి. పోనీ వీడియో క్యాసెట్ ఇవ్వు. అది కూడా మావిడ దగ్గర ఉందండి. మరి నీ దగ్గరే ఉందయ్యా. ఆమె తీపి జ్ఞాపకాలు. అరటి పండు తొక్కే కాదు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. నీకసలు పెళ్ళయిందా? అయిందంటీ. పెళ్ళైతే 2 రోజుల లోపల నీ పెళ్ళాన్ని చూపించు. లేకపోతే నీకు పెళ్ళైన ఆధారాలు చూపిస్తావో లేదో నాకు తెలీదు. ఏదన్నా తేడా వచ్చిందో నేనసలు మంచిదాన్ని కాదు. చీటింగ్ కేసు బుక్ చేయించి జైల్లో తోయిస్తాను. పక్క జరుగు. ఇప్పుడేం చేయాలరా బాబు? నాన్న, మీరన్నట్లుగానే 50,000 సంపాదిస్తున్నాను, కారు ఉంది, బంగ్లాలో ఉంటున్నాను, హోటల్ ఫుడ్ తినలేక చేతులు కాల్చుకుంటున్నాను. కనీసం నాకు ఇప్పుడైనా పెళ్లి చేయండి నాన్న. ఏంటి నాన్న మాట్లాడరు? మాట్లాడరు, ఇంకేం మాట్లాడతారు? ఆయన గురించి ఆంధ్రదేశం మొత్తం తెలిసిపోయింది. వచ్చిన వాళ్ళందరినీ కట్నం కోసం పీడిస్తున్నావని ఇప్పుడు మన ఇంటికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒరేయ్, ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదేమోరా. నాన్న, మీ మీదున్న గౌరవంతో మీకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు, కానీ మీరు మీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అసలు మీరు నా కన్న తండ్రేనా? ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? పెండ్లి గిల్లి జాంతానాయ్, గప్చెప్పుకుండు. నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణి, గప్చుప్గా ఉండను. సచ్చిన ఇంటికి రాను. అమ్మా జాగ్రత్త, గుడ్ బై. అయ్యో, ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు నాగమని చెప్పండి. బేబీ బేబీ బేబీ, ఏంటి సౌండ్ పెరుగుతుంది? ఈ టైంలో కూడా సౌండ్ పెంచకపోతే నా అంత సౌండ్ ఈ ప్రపంచంలో ఉండడం. ఓహో, తెగించే సౌండ్ పెంచారన్నమాట. ఆ. ఏంటి సంగతి? అవును, మన పరమేశ్వరిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయమంటే ఒప్పుకోనన్నావుట. ఇదిగో, మీ దరిద్రపు చుట్టరికాలన్నీ నా కూతుళ్ళ కంటగడితే నేను ఊరుకునేది లేదు. నావి దరిద్రపు చుట్టది కాల. ఇంకొకసారి ఆ మాట అన్నావా చంపేస్తా. దరిద్రపు చుట్టరికాలు, వెధవ చుట్టరికాలు, ముష్టి చుట్టరికాలు, పిచ్చగుట్ల చుట్టరికాలు అంతే. ఇలా కాదే, నువ్వు ఒకసారి లోపల రా, నీ సంగతి చెప్తా. పద. వదలమంటుంటే. పద. వదలమయ్యా నువ్వు. పదవే. మీరు ఉండండి. మొగుడు అనుకున్నావా? భార్య అనుకున్నావా? వచ్చేస్తాను. నాతో పెట్టుకుంటావా? మగాన్ని ఎలాగైనా మగాన్ని కట్టికే? వేషాలు వేస్తావా? వేషాలు? ఈ వేళ నీ ఏం జరిగింది? సంగతి చేస్తా. అమ్మ నీ నన్ను సంగతి ఏం చేస్తావే? అవునా అంకుల్? ఆంటీ ఏం చేయదు అంకుల్. చంపేస్తా. ఆంటీ ఏం చేయదు. నరికేస్తా. అంకుల్, పాతేస్తా. అంకుల్ దూరం పని చేయండి అంకుల్. అంకుల్ ఆంటీ ఏం చేయదు అంకుల్. అంకుల్ దూరం పని నాతో చేయండి. పెట్టుకోకే. అంకుల్ దూరం పని చేయండి. అంకుల్ దూరం పని చేయండి అంకుల్. అంకుల్ దూరం పని చేయండి. ఆంటీ అబ్బో, ఆంటీ ఏమయ్యా, చేతులు ఊపుకుంటూ టింగు రంగాని ఒక్కడివే వచ్చావా? నీ పెళ్ళాం ఎక్కడా? అది మాట్లాడవే. నీకు నిజంగా పెళ్ళయిందా, ఆ, లేకపోతే మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నావా? నీకిదే లాస్ట్ వార్నింగ్. సాయంత్రం లోపల నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి మాకు చూపించకపోయావనుకో, చీటింగ్ కేసు బుక్ చేయించి నిన్ను బొక్కలో తోయిస్తాను. జాగ్రత్త. ఛే!
ఫ్లాష్ బ్యాక్ అంటే నరసింహనాయుడు లెవెల్లోనూ సమరసింహారెడ్డి లెవెల్లోనూ విగరస్గా ఉంటుందనుకున్నాను. ఇంత సిల్లీగా ఉంటుందనుకోలేదు. రేయ్, నీకేంటి రెండని చెప్తావు? ఓనర్ చీటింగ్ కేసు పెట్టింది అనుకో, నా ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే నాకు పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే నేను బతకడం వేస్ట్ రా. ఏం పర్వాలేదురా, అంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఇంటికెళ్ళు. నమ్మొచ్చంటావా? హ్యాపీగా నమ్ము. సరే, నీ మాట మీద వెళ్తున్నాను. ఓకే ఓకే. ఫ్లాష్ బ్యాక్. వికాస్, ఆ? ఏ వికాస్, ఇట్రా. ఏమయ్యా, మీ మగవాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఏమిటయ్యా నువ్వు చేసిన పని? తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. అలా చేసే ముందు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించక్కర్లేదా? నన్ను నమ్ముకునే వాళ్ళే కానీ నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారా ఆంటీ? నువ్వు కట్టుకున్న నీ భార్య. ఆ, మీకు నిజం చెప్పాలి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? మా ఆవిడ రాదన్న నిజం. మీరే కంప్లైంట్ అని ఇవ్వండి, భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే ముక్క గంట ముందు చెప్పుంటే అలాగే చేసుండేదాన్ని. అరగంట లేట్ అయితే నా భర్త కనిపించడం లేదు అని మీ ఆవిడిచ్చేది కంప్లైంట్. మా ఆవిడ ఆ వచ్చింది, నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. ఏమండి? ఆ? ఏమండి? ఆ? ఏమండి? ఎవరివిడా? నీకు ఇంకొక ఆవిడ కూడా ఉందా? అది హౌస్ ఓనర్ గొడవ చేస్తుంది, ఉన్న పళంగా రమ్మని చెప్పి మీరు స్టేషన్ కూడా రాలేదేంటండి? మా వారు అంతేనండి, వైఫ్ మైండెడ్ కాదు, వర్క్ మైండెడ్. ఎప్పుడు ఉద్యోగం ఉద్యోగం. ఏమిటయ్యా అలా చూస్తున్నావు? కొత్త పెళ్ళాని కదా, అందుకే కొత్తగా చూస్తున్నారు. మీరు పదండి. ఇదిగో అమ్మాయి, వచ్చిన రోజే చేయి చేసుకోకు, పాపం భయపడిపోతాడు. ఆల్రెడీ అదే షాక్ లో ఉన్నారు. పదండి. వావ్! ఎవరండి మీరు? ఏంటి నాటకం? నాకు అసలు పెళ్ళే కాలేదు. అచ్చా, ఆ విషయం కాస్త గట్టిగా చెప్తే మీ హౌస్ ఓనర్ కి వినిపిస్తుంది. ఆ తర్వాత మీ పరిస్థితి కేర్ ఆఫ్ ప్లాట్ఫామే. పెద్ద స్కెచ్ తో దిగావే. కాదు, చిన్న సూట్ కేసుతో దిగాను. ఏంటి కౌంటరా? కాదు, వింటర్. అయ్యో బాబోయ్, ఎవరండి మీరు? చార్మినార్ ఎక్కడుందని ఎవరైనా ఎన్నిసార్లు అడిగినా ఒక్కటే సమాధానం చెప్తారు, హైదరాబాద్ లో ఉందని. అలాగే మీ ప్రశ్నకు కూడా సమాధానం ఒక్కటే. అంటే నువ్వు నా భార్యనంటావు? నీకేమైనా పిచ్చా? కాదు, మీ ఫ్రెండ్ కి. సుధాకర్? ఆ సుధాకరే. వాడు పంపించాడా? అవును, మీ ఓనర్ నిన్ను తెగ ఇబ్బంది పెడుతోందని, నువ్వు సూసైడ్ చేసుకోబోయావని. అవునండి, అది తలుచుకుంటేనే జీవితం మీద విరక్తి కలుగుతుంది. మా ఇంటి వాడు ఉందే, అమ్మో, విఠలాచార్య సినిమాలో మోహిని పిశాచి లాంటిది. ఎవరినయ్యా పిశాచి అంటున్నావు? అది 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 మీరేనండి. ఆ? యామయ్యా, అంటే నీ మనసులో నా మీద ఇంతుందనమాట. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయి. ఆగండి, తప్పుగా అనుకోకండి. నేను ఇన్ని రోజులు రానందుకు మీరు ఇలా అన్నారు అని చెప్తున్నారు. నిజానికి మీరంటే ఈయనకి చాలా గౌరవం. మాతృభావం అంటే నమ్మండి. అవును, నమ్మండి, ఒట్టు. నీ సంగతి నాకు తెలుసయ్యా, ఇన్నాళ్ళ నుండి చూస్తున్నాను. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అమ్మాయి, అలసిపోయి వచ్చుంటావు, ఈ పూట మా ఇంట్లోనే భోంచేద్దురు. వంట చేయకే. చాలా థ్యాంక్స్ ఆంటీ. వద్దండి. ఏమ్మా, ఎందుకని? ఒక్క పూటే కదా. అంటే నేనొచ్చింది ఇప్పుడే కదా. మొదటి పూటే పరాయి వాళ్ళింట్లో. అంటే నేను పరాయిదానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మా వారు నా చేతి రుచి చూసి చాలా రోజులైంది. ఆయన ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నేను ప్రేమగా వడ్డిస్తే ఆయన తృప్తిగా తింటారని. ఇంకో రోజు తప్పకుండా మీ ఇంట్లో భోజనం చేస్తాం. అయినా భోజనం దేవుందండి, మీ అభిమానం కావాలి కాని. మంచి మాటకారివే. వికాస్, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. నీ భార్య చాలా అనుకూలవంతురాలు. అలాగే కానివ్వండి,
మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు వస్తానే. ఓకే ఆంటీ, అదరగొట్టావు. ఆ, నా భార్య ఉంటే కూడా ఇంత బాగా నటించేది కాదేమో. మనం వాళ్ళ ఇంటి భోజనానికి వెళ్ళుంటే నీకు వండే శ్రమ తప్పేదేమో. వంట చేసేది నేను కాదు, నువ్వు. ఆ? తెరిచింది చాలు, ఇక ముయ్, లేకపోతే నోట్లోకి ఈగలు పోతాయి. అప్. కూరగాయలు తెచ్చి వంట చేస్తావో, హోటల్ నుంచి పార్సెల్ తెస్తావో నీ ఇష్టం. నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. నువ్వు తొందరగా వెళ్ళిరా, నేను రెడీ అయి ఉంటాను. నాకు ఆకలి దంచేస్తుంది, కొంచెం త్వరగా తీసుకురా. ఆ, భలే కిలాడి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లక్కీ ఛాన్స్లే. లా 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 లా, భలే ఛాన్స్లే. ఒరే వికాస్, ఒరేయ్ ఒరేయ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే నువ్వేరా? ఏం ప్లాన్ చేసి పిల్లని పంపించావురా? నేనా? నేను పిల్లని పంపించడం ఏంట్రా? ఒరేయ్ వెదవా, నీకన్నీ రాంగ్ మీనింగ్లే. నువ్వు పంపించిన అమ్మాయి నటించట్లేదు, జీవించేస్తుంది. ఏం యాక్టింగ్ రా! నువ్వు యాక్ట్ చేస్తున్నా ముందు. టీవీ ఆర్టిస్టా? గొప్పగా యాక్టింగ్ చేస్తుంది. ఒరేయ్, కన్ఫ్యూజన్స్ ఆపి కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎవరా పిల్ల? ఎందుకు వచ్చింది? నేనే పంపించానని ఎందుకు చెప్పింది? ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పు. నువ్వు పంపించిన అమ్మాయి ఆ. మొదటి క్వశ్చన్ కి సమాధానం. ఉమ్, భార్యగా నటిస్తుందే, ఆ. అది రెండో క్వశ్చన్ సమాధానం. ఆ? అద్భుతంగా నటించేసి నమ్మించేస్తుందే, అది మూడో క్వశ్చన్ సమాధానం. ఒరేయ్, చచ్చిపోతున్నా నిన్ను బతికించాను చూడు, అది నా తప్పురా. నన్ను నేను పొడుచుకుని చావాలి. కత్తుందా? లేదురా. అయితే మరి అమ్మాయి ఎవర్రా? ఆ? ఆ? మా అత్త కూతురు. నిజం చెప్పరా? అది నువ్వు నాకు చెప్పాలి. ఆ అమ్మాయి నువ్వు పంపించావని చెప్పింది. అలా చెప్పిందా? ఆ, ఫేస్ వాల్యూరా. నువ్వు పంపించకపోతే నా పిల్లగా నటిస్తుందే, మరి ఆ అమ్మాయి ఎవరు? సిటీలో ఒక ముఠా తిరుగుతుందట.